హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గేమ్ తెలుగు. ఇవాళ ఒకసారి మార్కెట్ అప్డేట్స్ ఒకసారి చెక్ చేద్దాము. అట్లాగే ఇవాళ FOMC మీటింగ్ ఉంది మనకి మిడ్ నైట్ లో. ఈ FOMC మీటింగ్ అన్నది ఒక క్రూషియల్ రోల్ ని ప్లే చేస్తుంది ఇవాళ మార్కెట్. కమింగ్ డేస్ లో మనకైతే సూన్ ఆర్ లేటర్ బుల్ రన్ అయితే స్టార్ట్ అవబోతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇది స్టార్ట్ అవ్వాలి అని అంటే FOMC మీటింగ్ లో రేట్ కట్స్ అన్నది కనిపించాలి. అట్లాగే వాళ్ళు మనీ ప్రింటింగ్ కూడా స్టార్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి బుల్ రన్ అన్నది స్టార్ట్ అవుతుంది. లేదు అని అంటే కనుక బుల్ రన్ స్టార్ట్ అవడం ఇంకా డిలే అయితే అవుతుంది. లేదా ఏం జరగబోతుంది ఏంటి ఇవన్నిటి గురించి తెలుసుకుందాము. ఇది మాత్రమే మనకి మార్కెట్ లోకి మనీ ఫ్లో అయితే తీసుకొని వస్తుంది. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ రేట్ కనుక ఫోర్కాస్ట్ లో చూసుకుంటే మనకి అన్చేంజ్డ్ కనిపిస్తుంది. అదే కనుక జరిగితే ఇవాళ ఒక హ్యూజ్ క్రాష్ రావడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. అట్లాగే కమింగ్ డేస్ లో కూడా ఇంకా మంచి క్రాష్ అయితే బిట్ కాయిన్ లో చూస్తాము. అందరూ దీని గురించి కాషన్ అయితే తీసుకోండి. అట్లాగే మీ స్టాప్ లాస్ ని అప్డేట్ చేసుకోండి. లాంగ్స్ ఏమన్నా ఉంటే స్టాప్ లాసెస్ 100% అయితే పెట్టుకోండి. FOMC మీటింగ్ లో మనకి రేట్ కట్ జరిగితే మాత్రమే మనం లాంగ్స్ అన్ని సేఫ్ గా ఉంటాయి. లేదు అని అంటే కనుక ఎవరైతే షార్ట్ బిల్డ్ చేసి ఉంటారో మీరందరూ మనీ అయితే ప్రింట్ చేస్తారు. ఇదైతే గుర్తుంచుకోండి 100% గైస్. ఈ FOMC మీటింగ్ లో మనకి రేట్ కట్ రాకపోతే మళ్ళీ మనం మార్చ్ దాకా FOMC మీటింగ్ లో అయితే చూడము. అట్లాగే మార్చ్ దాకా మనకి బుల్ రన్ ఇట్లాగే జరుగుతుందా లేదా అన్న సిచ్యువేషన్ కనిపించడానికి కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ట్రంప్ మనకి వచ్చిన తర్వాత ఇనాగ్రేషన్ అయిన తర్వాత ఇప్పటిదాకా US తరఫు నుంచి ఒక మంచి పాజిటివ్ మూమెంట్ చూడలేదు. అట్లాగే ఆ పాజిటివ్ మూమెంట్ కి ఫస్ట్ పునాది పడాలి అని అంటే మనకి FOMC లో మనకి రేట్ కట్ అనేది రావాలి. ఆ రేట్ కట్ రాకపోతే కనుక FOMC మీటింగ్ బుల్ రన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకొంచెం డిలే అవ్వడానికి కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మనం ఒకసారి చార్ట్స్ రూపంలో అట్లాగే ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే తెలుసుకుందాం గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ప్రెసెంట్ మనం మార్కెట్ క్యాప్ ని చూసుకుంటే కనుక 3.79 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ లో అయితే ఉన్నాం. మనం ఒకసారి బిట్ కాయిన్ అండ్ మిగతా ఆల్ట్స్ ని చూసుకుంటే కనుక ఒక మంచి రైజింగ్ లో అయితే కనిపిస్తుంది. ప్రెసెంట్ మనకి చిన్నగా రికవరీ సైడ్ అయితే మార్కెట్ కనిపిస్తుంది. ఇట్స్ అండ్ గుడ్ సైన్. ఒకసారి అట్లాగే బిట్ కాయిన్ ని చూసుకుంటే కనుక బిట్ కాయిన్ ప్రెసెంట్ మనకి సపోర్ట్ కనిపిస్తున్న జోన్ వచ్చేసరికి ఇదే ట్రెండ్ లైన్ లో అయితే కనిపిస్తుంది. ప్రీవియస్ గా మనకి $97,883 లో అయితే మనకి సపోర్ట్ తీసుకోవడం జరిగింది. అట్లాగే ప్రెసెంట్ ఇప్పుడు మనకి బిట్ కాయిన్ లో ఇది మేజర్ రెసిస్టెన్స్ అయితే అవుతుంది. $1,05,456 అన్నది రెసిస్టెన్స్ అవుతుంది. ఇక్కడే మళ్ళీ మనకి బిట్ కాయిన్ లో ఇన్ కేస్ ఏమన్నా మళ్ళీ రీట్రేస్మెంట్ వచ్చినా అప్వర్డ్స్ మొమెంటం కి వెళ్ళడానికి వచ్చినా గానీ ఇక్కడే రిజెక్షన్ తీసుకొని అయితే సూన్ ఆర్ లేటర్ FOMC మీటింగ్ వస్తే దీన్ని బ్రేక్ చేసుకొని మార్కెట్ అన్నది అప్వర్డ్స్ మొమెంటం వెళ్తుంది. లేదు అని అంటే కనుక డౌన్వర్డ్స్ మొమెంటం ఇక్కడ దాకా నేను ఎక్కడ దాకా అయితే లైన్ డ్రా చేశాను ఇక్కడ దాకా వెళ్ళడానికి కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది ఏంటి అనేది వీటి గురించి ఇంకా క్లియర్ గా చెప్తాను చూడండి. అట్లాగే మనకి బిట్ కాయిన్ CME ఫ్యూచర్స్ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఈ CME ఫ్యూచర్స్ లో మనకి ఎప్పటి నుంచో $77,454 to $80,895 లో ఒక గ్యాప్ అయితే ఉంది. మార్కెట్ ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడైనా చూడండి ఎక్కడైనా గ్యాప్ వచ్చింది అని అంటే ఆ గ్యాప్ ని కవర్ చేసుకొని మాత్రమే మార్కెట్ అన్నది ఇంకొక మూన్ అయితే తీసుకొని వస్తుంది. ఓకే, మనకి ప్రీవియస్ గా మార్కెట్ ఇక్కడ అప్వర్డ్స్ మొమెంటం వెళ్తున్నప్పుడు ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి మార్కెట్ మళ్ళీ డౌన్వర్డ్స్ మొమెంటం వచ్చింది. బ్యాక్ ఇంకెక్కడ ఉంది, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. మీరు చూసుకుంటే కనుక డౌన్వర్డ్స్ గ్యాప్ వచ్చింది. దాని తర్వాత అప్వర్డ్స్ మార్కెట్ మూవ్మెంట్ వచ్చి ఈ గ్యాప్ ని అయితే కవర్ చేసుకుంది. నెక్స్ట్ ఇంకెక్కడ గ్యాప్ ఉంది, సో ఇక్కడ గ్యాప్ ఉంది. ఈ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ దీన్ని డౌన్ సైడ్ వచ్చి ఈ గ్యాప్ ని కవర్ చేసుకుంది. ఓకే, ఇక్కడ ఇంకో గ్యాప్ ఉంది, అదే ఈ డౌన్ సైడ్ తీసుకొచ్చింది మార్కెట్ లో. మీరు చూసుకుంటే CME ఫ్యూచర్స్ లో ఎక్కడ చూసుకున్నా గానీ మనకి CME గ్యాప్స్ అని అయితే అంటాం వీటిని. ఇవన్నీ ఫిల్ చేసుకొని మాత్రమే మార్కెట్ అనేది ఎప్పుడైనా అప్వర్డ్స్ మూమెంటం అయితే మార్కెట్ తీసుకుంటుంది. అది ఎంత టైం పడుతుంది అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే సమ్ టైమ్స్ ఇయర్స్ కూడా పడుతుంది, బట్ సమ్ టైమ్స్ మంత్స్ లో అండ్ డేస్ లో మాత్రమే CME గ్యాప్స్ అయితే ఫిల్ అయిపోతూ ఉంటాయి. ప్రెసెంట్ ఇది మనం చూసుకుంటే కనుక ఈ CME గ్యాప్ మనకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటిదాకా 79 డేస్ అయితే అవుతుంది. 79 డేస్ నుంచి ఈ CME గ్యాప్ అయితే ఇప్పటిదాకా అయితే ఫిల్ అవ్వదు. బట్ ఇవాళ ఏదైతే FOMC మీటింగ్ ఉందో దీంట్లో కనుక మనకి రేట్ కట్స్ కనిపించకపోతే 100% మీరు చూసుకుంటే కనుక 12:30 AM మనకి ఫెడ్ రేట్ కట్స్ అయితే చెప్తుంది. అట్లాగే 1 AM వచ్చేసరికి FOMC ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే ఉంది. ఈ రెండింటిని మనం తెలుసుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ప్రీవియస్ 4.5 ఉంది, ఫోర్కాస్ట్ కూడా 4.5 వచ్చింది. మనకి ఎప్పుడు చూసుకున్న ఫోర్కాస్ట్ లో ఏవైతే వస్తుందో ఇది మాత్రమే మనకి మార్కెట్ లో మోస్ట్ ప్రాబబ్లీ 99.99% ఇదే జరుగుతుంది. ఫోర్కాస్ట్ లో ఏది ఉంటే అదే జరుగుతుంది. ప్రెసెంట్ అయితే మనకి అన్చేంజ్డ్ లో కనిపిస్తుంది. ఇది అన్చేంజ్డ్ లో ఉంటే కనుక నెగిటివ్ సైన్ అయితే చెప్తున్నాను గైస్. మార్కెట్ చిన్నగా ఇట్లాగే మళ్ళీ ఈ జోన్ ని టెస్ట్ చేసుకొని ఇన్ కేస్ ఈసారి ఇక్కడ సపోర్ట్ తీసుకోలేకపోతే కనుక టువర్డ్స్ $92,000 లో ఇదే బ్రేక్ చేసుకొని సూన్ ఆర్ లేటర్ ఇక్కడ దాకా మళ్ళీ వచ్చి కన్సాలిడేట్ అయ్యి కొన్ని రోజులు ఇక్కడే కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ సూన్ ఆర్ లేటర్ ఇట్లా మార్కెట్ మూవ్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి.
వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాగా మార్కెట్ లో ఫాలో అవుతున్న ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఏ ప్రాజెక్ట్. అసలు మార్కెట్ మొత్తం మనం బూమ్ అయ్యేది ఓన్లీ ఏ ప్రాజెక్ట్స్ అనే అనుకున్నాం కదా, ఎందుకు ఏ మొత్తం డ్రాస్టిక్ గా అయితే పడిపోతుంది. ఆల్మోస్ట్ మన పోర్ట్ఫోలియోలు ఇప్పటికే 80% దాకా అయితే పడ్డాయి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకే 60% దాకా కొన్ని ఏ ప్రాజెక్ట్స్ లో అయితే పడ్డాయి. సో అట్లా చూసుకుంటే కనుక కుకీ డౌ అందరికీ తెలిసిందే. వర్చువల్ ప్రోటోకాల్ చూసుకుంటే కనుక $1.97 లో ఇది అరౌండ్ మనకి $4 to $5 మధ్యలో ట్రేడింగ్ అవ్వాల్సింది. SPEC పెక్, హ్యూమన్స్ AI, ఓకే, పాల్, ఓకే, అలాగే PHA అప్రాక్సిమేట్లీ 7 cents దాకా వెళ్ళిన PHA ఈ రోజున 18 cents లో అయితే ట్రేడ్ అవుతుంది. అన్ని మనకి ఏ ప్రాజెక్ట్స్ అన్ని డ్రాస్టిక్ గా అయితే పడుతున్నాయి గైస్. మీరు ఇక్కడ చూస్తే కనుక 7 days లో 51%, 48%, 42%, 36%, 35%, 34%, 31%, 34%. సో ఇట్లా చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ గా 7 days లో 34% అయితే మనకి 30-40% అయితే పడడం జరిగింది. సో ఎందుకు డ్రాస్టిక్ గా మనకి మూవ్ అయితే ఏలో రావడం జరిగింది. అట్లాగే ఎన్విడియాలో 1 trillion దాకా లాస్ అయితే వచ్చింది. సో ఎందుకు మార్కెట్ అన్నది ఏ ప్రకారంగా మనకి క్రాష్ అయింది అని అంటే కనుక యుఎస్ తరఫు నుంచి DeepSeek.ai అని చెప్పి ఒక చాట్ జీపీటీ లాగే కాంపిటీషన్ కి లాంచ్ చేయడం జరిగింది. సో ఏదైతే ఇప్పుడు దాకా మనం చాట్ జీపీటీకి ఎన్నో $1 billion ఖర్చు చేశారో వీళ్ళు జస్ట్ సమ్ అమౌంట్ లోనే డీప్ సీక్ అయితే డెవలప్ చేసి అయితే తీసుకొచ్చారు. వీళ్ళు ఇది చెప్పడం ఏంటి అని అంటే జస్ట్ టైం పాస్ గా బిల్డ్ చేస్తేనే దీనికి ఇంత ఇంప్రూవ్మెంట్ ఉంది అని అంటే వీళ్ళు దీని మీద ఫుల్ ఫ్లెడ్జెడ్ గా కూర్చుంటే ఇంకా ఎంత జరగచ్చు అన్నదే మార్కెట్ లో ఒక ఫియర్ అయితే తీసుకొని వచ్చి మార్కెట్ అయితే క్రాష్ అయిపోతుంది గైస్. బట్ ఎప్పుడు తెలిసిందే కదా, చైనా తరఫు నుంచి ఎప్పుడు ఇట్లాంటివి అయితే వస్తూనే ఉంటాయి. చైనా మార్కెట్ గురించి ఎప్పుడు నేను అంత పట్టించుకోను. సూన్ ఆర్ లేటర్ మనకి మార్కెట్ అయితే ఏ పరంగా 100% అయితే రికవర్ అవుతుంది. మనం మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి, మంచి డిప్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే కనుక అందరూ చూడాల్సిన ప్రాజెక్ట్స్ ఏ ప్రాజెక్ట్స్ గైస్. ఏ ప్రాజెక్ట్స్ ఎంత బాగా ఫాలో అయ్యాయో అంత బాగా డిప్ మనకి రికవరీ కూడా వస్తుంది. ఇది ఒక నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, ఎప్పుడైనా మార్కెట్ లో మనం మనీ ప్రింట్ చేయాలి అంటే మనం ఫియర్ నుంచి పక్కకైతే రావాలి. ఎప్పుడైనా మనకి బుల్ ట్రాప్ అయితే ఉంటుంది, బుల్ ట్రాప్ కి తీసుకెళ్లే మార్కెట్ అనేది అప్వర్డ్స్ మొమెంటం అయితే తీసుకొని వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ మనకు ఒక ట్రాప్ అయితే నడుస్తుంది. అట్లాగే బిట్ కాయిన్ లో కూడా ఒక ట్రాప్ అయితే సూన్ ఆర్ లేటర్ వస్తుంది. ఆ సూన్ ఆర్ లేటర్ రావడానికి రీజన్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ కింద ఆల్రెడీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని కవర్ చేసుకోవడానికి మాత్రమే బిట్ కాయిన్ అయితే డౌన్వర్డ్స్ మొమెంటం అయితే వస్తుంది. సో ఇదైతే అందరూ తప్పకుండా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మన ఆల్ట్ మార్కెట్ క్యాప్ చూసుకుంటే కనుక ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ లో అయితే ప్రెసెంట్ మనకి కనిపించడం జరుగుతుంది. సూన్ ఆర్ లేటర్ మనకి ఆల్ట్ మార్కెట్ క్యాప్ లో $250 billion మార్కెట్ క్యాప్ అయితే టచ్ చేస్తాము. ఇన్ కేస్ ఇక్కడ సపోర్ట్ దొరకకపోతే కనుక $180 billion దాకా కూడా మార్కెట్ వెళ్ళడానికి 100% ఛాన్స్ అయితే కనిపిస్తుంది నాకు. ఎందుకంటే వచ్చే క్రాష్ అన్నది హ్యూజ్ క్రాష్ అయితే వస్తుంది గైస్. ఇప్పటిదాకా మీరు క్రాష్ చూసి ఉండరు. ఇట్లాంటి క్రాష్ లో తట్టుకుంటే మాత్రమే మనం అయితే మార్కెట్ లో ఇంకా ముందుకైతే వెళ్ళగలము. ఎందుకంటే FOMC మీటింగ్ అన్నది చాలా క్రూషియల్ రోల్ ని ప్లే చేస్తుంది. వాళ్ళు మనీ ప్రింటింగ్ కానీ ఇంట్రెస్ట్ రేట్ కానీ తగ్గకపోతే క్రాష్ వస్తుంది, 100% వస్తుంది. అదైతే ఇవాళ రేపు జస్ట్ ఒక ఫ్లక్చువేషన్ కనిపించినా కానీ మళ్ళీ కమింగ్ డేస్ లో చిన్నగా మార్కెట్ అయితే డౌన్వర్డ్స్ మొమెంటం పట్టుకోవడానికి 100% ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. ఇదొక్కటి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అట్లాగే ఏమన్నా ప్రాఫిట్స్ ఉంటే కనుక బుక్ చేసి వెయిట్ చేయండి. ఒక మంచి డిప్ వస్తుంది. ఆ డిప్ లో మీరు ఏవైతే ఆల్ట్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడైతే మీరు ఇన్వెస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. అట్లాగే నెక్స్ట్ మనం చూసుకుంటే డామినెన్స్ వచ్చేసరికి ప్రెసెంట్ మనకి ఏదైతే ట్రెండ్ లైన్ కన్నా పైన ఉండకూడదో ఆ ట్రెండ్ లైన్ లోకి అయితే మనకు వచ్చేసింది. దీన్ని నేను చూడాల్సింది ఎక్కడ అంటే వీక్లీ క్యాండిల్ క్లోజింగ్ అయితే మనకి ఇంకా 4 days 9 hours అయితే ఉంది. వీక్లీ క్యాండిల్ క్లోజింగ్ ఈ వైట్ ట్రెండ్ లైన్ పైన అయితే కనుక మళ్ళీ ఒక బేరిష్ సినారియోని అయితే మార్కెట్ లోకి తీసుకొని వస్తుంది. ఎందుకంటే మీరు చూసుకుంటే ఇక్కడ ఆరెంజ్ ట్రెండ్ లైన్ అన్నది ఉంది కదా, దీనికన్నా పైన ప్రీవియస్ టైం కూడా మార్కెట్ వెళ్ళింది కానీ 59.92% దాకా వెళ్ళినా మనకి క్యాండిల్ క్లోజింగ్ అన్నది జరగలేదు. బట్ ఈ టైం కూడా అట్లాగే క్యాండిల్ క్లోజ్ అయితే తీసుకురాదు అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే ఇంకొక ట్రాప్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే అట్లాగే ఏ ప్రాజెక్ట్స్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి, డీప్ సీక్ అంటే ఏంటి, క్లియర్ గా దీని మీద వీడియో కావాలి అనుకుంటే కనుక డీప్ సీక్ గానీ ఏ అని కానీ కామెంట్ అయితే చేయండి. నేను దీని మీద మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా అయితే చెప్తాను. అట్లాగే ప్రెసెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ లో ఏ ప్రాజెక్ట్స్ ని మనం కొంటే ఫాస్ట్ రికవరీ అయితే పట్టుకుంటాము, అట్లాగే ఎక్కడెక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడెక్కడ బై చేయాలి, ఏ సపోర్ట్ జోన్స్ దాకా ఏ ప్రాజెక్ట్స్ ఇంకా రావడానికి ప్రాబబ్లీ ఛాన్స్
అయితే ఉంది. ఆండో ఉంది, ఫెట్టే ఉంది. ఫెచ్చే చాలా రోజుల తర్వాత మళ్ళీ $1 మార్క్ అయితే టచ్ చేసిందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి గైస్. ఓరాయ్ ఉంది, అట్లాగే బేస్డ్ ఉంది. మనం చూసుకుంటే ఇవన్నీ మంచి మంచి ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ అన్ని మనకి ఆల్మోస్ట్ 50 to 60% అయితే డిప్లో కనిపిస్తున్నాయి. వీటన్నిటిని మనం 100% అక్యూములేట్ చేసుకోగలిగితేనే ఈ బుల్ రన్ లో మనం సస్టైన్ అయ్యి మంచి ప్రాఫిట్స్ తో మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. అట్లాగే ఇవాళ FOMC మీటింగ్ గురించి మీరేమనుకుంటున్నారు? లేకపోతే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుందా లేదా, అట్లాగే మనీ ప్రింట్ చేస్తుందా US లేదా, వీటన్నిటి గురించి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ వ్యూస్ ఏంటో కూడా నేను తెలుసుకుంటాను మీ కామెంట్స్ ద్వారా. అట్లాగే బుల్ రన్ ఏ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారు, అట్లాగే ఏ డేట్స్ లో స్టార్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ పోర్ట్ఫోలియోస్ ఇంకా ఎంత దాకా పడింది, మీరు ఎక్కడ ఏ ప్రాజెక్ట్స్ లో బాగా లాస్ లో ఉన్నారు, వీటన్నిటిని కామెంట్స్ రూపంలో తెలియజేయండి గైస్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి గైస్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.